ఇవాళ వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ వాళ్ళని చూడదు. సో ఆసూస్ వాళ్ళైతే క్రోమ్ బుక్ అయితే లాంచ్ చేసి CXR 15 అనమాట. ఇది వచ్చేసరికి అయితే ఇంటెల్ వాళ్ళది N50 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇది గూగుల్ వాళ్ళ ఏ ఫీచర్స్తో పాటు వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ₹48 ప్లాస్టిక్తో పాటు కూడా వస్తుంది. యూజ్ చేస్తారా లేదా తెలియదు, కానీ నో కాస్ట్ ఈఎంఐతో పాటు కూడా ఆప్షన్స్ వస్తున్నాయి. 15.6 డిస్ప్లే అండ్ ఇక్కడ LPDDR5 ర్యామ్ అంటే 128 GB eMMC స్టోరేజ్తో పాటు వస్తుంది. అండ్ 8 GB ర్యామ్తో పాటు కూడా వస్తుంది. యూహెచ్డి గ్రాఫిక్స్, సో బేసిక్ యూస్కి బ్రౌజింగ్ అవన్నీ బాగుంటుంది. Wi-Fi 6 బ్లూటూత్ వచ్చి 5.4తో పాటు కూడా వస్తుందన్నమాట. డెడికేట్ వీడియో అయితే చేస్తే వెయిట్ అయితే ఏమి నెక్స్ట్ చూసుకుంటే OnePlus వాళ్ళని చెప్పడం. సో OnePlus వాళ్ళ కలర్ 16 అయితే రాబోతుంది అప్డేట్. దాంట్లో అన్సపోర్టెడ్ స్మార్ట్ ఫోన్ సంబంధించిన లిస్ట్ అయితే వచ్చింది. కొన్ని లిస్టులు అయితే వచ్చినాయి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే OnePlus 10 Pro, 10T, 10R ఏవైతే వీటికి రాదు. అండ్ 10 series కన్నిటి కూడా రాదనుకోవచ్చు. దాని తర్వాత ఇది లైక్ దాంతోపాటే OnePlus సిమిలర్గా OnePlus నాట్ CE4, నాట్ CE లైట్ ఏదైతే ఉందో 2024 లాంచ్ అయ్యాక Android 14 బేస్తో పాటు కూడా వస్తుంది. కాబట్టి వీళ్ళకి Android 16 అప్డేట్ అయితే వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసిరు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇంకా మీకు OnePlus Pad Go అండ్ OnePlus Pad ఈ రెండింటికి కూడా ఈ అప్డేట్ అయితే రాదనేసి అయితే అంటున్నారు అన్నమాట. సో చూడాలి ఇవి మెల్లమెల్ల ట్రాన్సిషన్ అయితే అవుతుంది. నెక్స్ట్ సో ఫ్లిప్కార్ట్ నుంచి అన్నమాట. సో ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ ఏదైతే ఉందో అఫీషియల్గా 8th స్టార్ట్ అవ్వబోతుంది అన్నమాట. అండ్ దీంతో పాటే అమెజాన్లో కూడా సేల్ అయింది, ఒక రోజు స్టార్ట్ అవబోతే ఐ థింక్ లైక్ 7th అనుకుంటాను. సో 7th రోజున అమెజాన్లో సేల్ స్టార్ట్ అయిపోతున్నాయి. సో సేల్లో మీకు నచ్చినవి కంపల్సరీ అవసరం అయితేనే తీసుకోమనేసి ఒక సలహా అయితే ఇస్తాను. నెక్స్ట్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ నుంచి అనమాట. సో ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 V సిరీస్ అయితే రాబోతుంది అనమాట. సో V సిరీస్ ఏందని అంటే మాత్రం ఈ V సిరీస్లో ఈ GPU పర్ఫార్మెన్స్ ఏదైతే కొంచెం రెడ్యూస్డ్ GPUతో పాటు వస్తుంది. స్టాండర్డ్ వర్జన్ కంటే కూడా GPU పర్ఫార్మెన్స్ తగ్గించి వస్తుంది అనేసి అన్నారు. సో అంటే మోస్ట్లీ ఇవి గేమింగ్ సైడ్ అయితే రాకపోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళది Pixel Watch 5 నుంచి అనమాట. ఇక్కడ వైఫై వేరియంట్ చూసుకుంటేనేమో 38,000 ఉంది. అండ్ వైఫై అండ్ LTE మోడల్ వచ్చేసరికి అయితే 40,000 ఉంది అనేసి అయితే లీగల్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకున్నా మాత్రమే వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళు అయితే కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్మార్ట్ మెన్షన్స్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. కొత్తగా గ్రూప్ చాట్ క్రియేషన్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ మేము చూసుకుంటే అద్దరే తీసుకోవచ్చు, ఆన్లైన్ తీసుకోవచ్చు అన్నమాట. కొన్ని ఫీచర్స్ అయితే ట్రై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన చూసుకుంటే మాత్రమే స్టీమ్లా కాన్ఫిగరేషన్ మినిమం కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో 8 GB ర్యామ్ 8 cores 16 GB ర్యామ్ వేరియంట్ కామన్ అయిపోయింది అనేసి అయితే స్టీమ్ సర్వీస్ ప్రకారం మెన్షన్ చేశారు అన్నమాట. ఇక్కడ 8 core CPU ఏదైతే ఉందో 27% 85 దాకా వచ్చిందనమాట. ఏది స్టీమ్ సర్వేల ప్రకారం కూడా చూసుకుంటే అంటే ఇప్పుడు నార్మల్ 27%, మీకు 6 cores కూడా 27.52 ఉంది. సో 8 core 16 గట్టి పోటీ పడుతున్నాయి అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ గ్రాఫిక్ కార్డుల గురించి చూసుకుంటే మాత్రమే ఇక్కడ 16 GB ఏదైతే ఉందో 25.90% ఉంది. 8 GB 25.32% ఉంది. అంటే 8 GBకి 16 GBకి పోటీ ఉంది. అంటే ఇక్కడ 8 కోర్స్కి 6 కోర్స్ ప్రాసెసర్లో 8 GB 16 GB మధ్యలో గట్టి కాంబినేషన్ అయితే వస్తుంది అనుకోవచ్చు. సో ఇది కామన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ వస్తున్నాయి అనమాట లైక్ గేమింగ్ ఆడే కేటగిరీకి. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే బీస్ట్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అనే గేమ్ అయితే లాంచ్ అయిపోయింది. నేను స్టీమ్ చెక్ చేసినప్పటికైతే మాత్రం 2,999కి అవైలబుల్ అంటే ₹3,000 ఈ గేమ్ అయితే లాంచ్ అయింది. డీలక్స్ ఎడిషన్ 3,500 ఉందన్నమాట. 500 ఎక్స్ట్రా పెడితే డీలక్స్ ఎడిషన్ కూడా వచ్చేయచ్చు. అండ్ డీసెంట్ కాన్ఫిగరేషన్తో పాటు కూడా వస్తుంది. 45 GB స్టోరేజ్, 8 GB VRAM, 16 GB నార్మల్ ర్యామ్, ఇది 6 core 12 ప్రాసెసర్ ఉంటే ఈజీగా రన్ అయిపోతుంది అనమాట. 720 లో సెట్టింగ్స్లో కూడా లైక్ 20 to 50 FPS మధ్యలో రావచ్చు. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.